భగీరథని అరెస్ట్ చేయాలని మీరు ప్రొటెస్ట్ చేస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అక్కడ? అక్కడ పోలీసు వారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఇద్దరు ఒక హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ అలాగే ఇక్కడ హోం మంత్రిగా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఒకటే పడవలో ప్రయాణం చేసుకుంటా అరెస్ట్ చేసే వాళ్ళని చేయండి అంటే ప్రశ్నించే వాళ్ళని ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్స్ అరెస్ట్ చేస్తున్నారు. మేము పొద్దున మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము ఒక నిరసన ర్యాలీగా తెలియజేస్తున్నాం. మమ్మల్ని లోపల పోనిచ్చే వాళ్ళు మమ్మల్ని లోపల పోనీయకుండా అక్కడ వాళ్ళని అక్కడ పెట్టి బయట వాళ్ళని బయట పెట్టేసి ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి తరలించుకుంటూ వెళ్ళినారు. మేము ఏం పాపం చేసినాం ప్రశ్నించడం తప్ప? ఒక మహిళలుగా ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి, ఆ అబ్బాయిని అరెస్ట్ చేయండి అని అనడం తప్ప? ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం వల్లనే ఈరోజు అమ్మాయికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ బయటకు వచ్చినాయి. దీని వెనుక కేటీఆర్ ఉన్నాడా ఎవరున్నాడు, మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన కవితనే మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ ఫొటోస్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎందుకు ఉంటాయండి? ఉంటే బండి సంజయ్ కొడుకు దగ్గర ఉంటాయి. ఆయన ఫోన్లో నుంచి బయటకు రిలీజ్ చేస్తే తప్ప ఆ పర్సనల్ ఫొటోస్ వేరే పార్టీ దగ్గర కానీ అనదర్ పర్సన్ దగ్గరికి ఎందుకు వస్తాయి? అది కావాలని వాళ్ళు క్రియేట్ చేసి ఆ అమ్మాయిని డీఫేమ్ చేయడానికి చేస్తుంది తప్ప అది మా పార్టీ మీద బదనాం చేస్తున్నాం. అంటే మేము ఈరోజు ఒక మైనర్కి న్యాయం చేయండి అని చెప్తే మా మీద ఈ విధంగా బదనాం లేపుతున్నారు. ఏదైనా సరే ఆ పర్సనల్ ఫొటోస్ అనేది వాళ్ళ ఫోన్ త్రూ నుంచే బయటకు వచ్చినాయి. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ అమ్మాయిని డీఫేమ్ చేయడానికే ఈరోజు ఆ అబ్బాయి కుట్రపూరితంగా చేసుకుంటూ అబ్స్కాండ్ అయ్యి ఇప్పటి వరకు కూడా పోలీసులు దొరకకుండా పోలీసులు పట్టుకోకుండా ఈరోజు కోర్టులో కూడా ఏమొస్తుందో చూడాలి, వెయిట్ చేస్తూ ఉన్నాం ఏమొస్తుందో. ఏదేమైనా సరే ఆయన అరెస్ట్ అవుతారని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలిస్తుంది. ఆయన అరెస్ట్ అవ్వాలి, ఆయనకు తగిన శిక్ష పడాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముందస్తుగా ఎలా ఉండబోతా ఉన్నది ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి మహిళా విభాగం కింద మీరు మహిళలు కావచ్చు, మాజీ కార్పొరేటర్లుగా ఉన్నారు, ఎలా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఈ విషయం? చూడండి, ఇన్ని రోజులు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి రాలేదు, సపోర్ట్ చేయలేదు. కానీ ఈరోజు మీడియానే వాళ్ళే నోట్ ప్రెస్ చేశారు. మా అమ్మాయికి ఈ విధంగా అన్యాయం జరిగింది, న్యాయం చేయండి, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హోమ్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు వేసిన ప్రెస్ రిలీజ్ నోట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. కవిత గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎంఐఎం కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే గూటి పక్షులు, ఒకటే దాని కింద పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే మైనర్ బాలిక గురించి ఫైట్ చేస్తుందని చెప్పేసి మేము గంటాపదంగా తెలియజేస్తాం. అంటే మెట్రో స్టేషన్లో మీతో పాటు మీ సన్నిహితులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అబ్స్కాండ్ అయిపోయిందని చెప్పేసి భగీరథ్ని చూపించడం, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉండే అంటే రెస్పాన్స్ ఆ మెట్రో ట్రైన్లో మీరు మహిళలకు వివరించినటువంటి నేపథ్యంలో ఎలా ఉండే రెస్పాన్స్? చాలా మంది పబ్లిక్ తోటి చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాము. ఇలాంటి హోమ్ మినిస్టర్ కొడుకుకి తప్పు చేసి ఆయన్ని జైల్లో పెట్టగానే ఇంకొక మగాడు ఒక ఆడపిల్లని ఇట్లాంటివి చేయాలంటే కూడా భయపడతారు. ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. కాబట్టి మేము కూడా అదే కోరుకుంటున్నాము. నిజ నిర్ధారణలు బయటపడతాయి, ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడతాయి. ఆ రోజు ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు ఒప్పు చేసిండ్రు అని చెప్పేసి అన్నీ కూడా బయటపడితే తప్పకుండా మాకు కోర్టు మీద, చట్టాల మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆయనకి శిక్ష పడుతుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏదైతే మెట్రో స్టేషన్కి సంబంధించినటువంటి మెట్రో రైల్లో ప్రచారం అంటే అబ్స్కాండ్ అయిపోయిండు, కనపడటం లేదని చెప్పినటువంటి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి మాటల్లో విన్నాం కదా. పూర్తిగా అంటే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి తుది తీర్పు రాబోతా ఉన్నది. ఈరోజు నేను విచారణకు హాజరవుతాను అంటూ కూడా 13వ తారీఖు 2 రోజులు సమయం అడిగినటువంటి భగీరథ్ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి సమాచారం కూడా ఎవరికి అందకుండా మరి అంటే విచారణ చేస్తున్నారా లేదా అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సంతకాల విషయంలో కూడా కొన్ని 2 సంతకాలు డిఫరెంట్గా ఉండడం, అంటే ఎవరు చేస్తూ ఉన్నారు ఏంది అనేది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి దీనిపై ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, పోలీస్ శాఖ ఎలాంటి
న్యాయపరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి భగీరథని అరెస్ట్ చేస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క బెయిలా జైలా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి.